మీకేమన్నా వ్యక్తిగతంగా పంచాయతీలు ఉన్నాయని? ఎందుకింత పగరా? నాకేం పంచాయతీ. వాడు అన్ఎడ్యుకేటెడు. నేను విద్యా సంస్థలు నడిపిస్తా. ఆయనతో నాకేం పంచాయతీ. ఇగో నేనేమంటున్నా అంటే, వాళ్ళు పాపము వాళ్ళ సముదాయోళ్ళు అంటే వాళ్ళ కులస్తులు, లోదా కులస్తులు. వాళ్ళదేంది వ్యాపారం అంటే వృత్తి వ్యాపారము ఈ సారా గీట చేసుకుంటుండే. మా కేసీఆర్ గారు వచ్చి ఇదంతా వద్దు అని చెప్పి వాళ్ళను మానిపించిండు. మానిపించి వాళ్ళకొక మంచి ప్రపోజల్ ఇచ్చిండు రిహాబిలిటేషన్‌కి. ఆ రిహాబిలిటేషన్ను ఎమ్మెల్యే పట్టుకపోయి ఆ పనిని ప్రతి ఒక్క కుటుంబానికి చేపియొచ్చు కదా. ప్రభుత్వమే ముందుకొచ్చింది. నీ కాంపన్సేట్‌గా ఈ వృత్తిని వదిలేసేయి, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానని ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుపోయి కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, లేకపోతే సంబంధిత మంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, అయ్యా మా వాళ్ళు వృత్తి వదిలేసిర్రు, వీళ్ళకి ఇది కావాలి, ఓ ఉద్యోగమో లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకుంటేందుకో ఏదన్నా వాళ్ళకు ప్రభుత్వమే చెప్పింది కదా రిహాబిలిటేట్ చేద్దామని. చెప్పినాక నువ్వు కాంపన్సేట్ చేసుకోవచ్చు కదా. అట్లాంటిది కూడా లేదు. ఏ ఏ కులస్తునికి, ఏ లోదా కులస్తుని దగ్గరికి నువ్వు ఎంబడి పట్టుకొని నీ కార్లు వేసుకొని నేను మూడు మూడు టర్ములు అంటే కనీసం 15 సంవత్సరాల దగ్గర, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. జీవితంలో ఎప్పుడన్నా సెక్రటరియట్ పోయి ఒకరు ఫైల్ పట్టుకున్నారు, ఒకరు పని ఉన్నదని చేపించిన దాఖలా ఉంటే మధు నేను చెప్తున్నా ముక్కు నాలుక రాస్తా. ఓకే. లేదబ్బా ఇతను బిల్డింగ్ చాలా కష్టపడ్డాడు, ఏదో కొద్దిగా డబ్బులు వచ్చినాయి, ఇల్లు కట్టుకుంటాడంట, నడు నా కార్లో కూర్చో, నీకు మున్సిపల్ ఆఫీస్ తీసుకోవతా, నీ పర్మిషన్ ఎట్లా ఇస్తలేరో నేను అడుగుతా, సెక్షన్ ఆఫీసర్ ఏసీపీతో వీళ్ళని ఎందుకు ఇస్తలేవు అని ఒక్క పర్మిషన్ కనుక ఆయన ఇప్పించిండంటే నేను ఆ బేగం బజార్ చౌరస్తాకి ఆడ ముక్కు నాలకే కాదు, నేను గుంజీలు కూడా తీస్తా. విన్నావా? అదే ఇదంతా భాగ్యనగర్ టెంపుల్ లక్ష్మీవారు ఉన్నది కదా, ప్రతి దానికి ఏది ప్రమాణం తీసుకొని ఆ అమ్మవారిని ఎంత వాడుకున్నారంటే అంత వాడుకున్నారు. మళ్ళా రాజాసింగ్ని రమ్మను, నేను వస్తా, ప్రమాణం నేను చేస్తా, ఆయన చేయాలి. ఆయన ఏమని చేయాలి, నేను ఒక్క అవినీతి కూడా చేయలే, ఒక్క బిల్డింగ్కి కూడా పైసలు తీసుకోలే అని ఆయన ప్రమాణం చేయాలి. నేను ఖచ్చితంగా తీసుకున్నానని నేను ప్రమాణం చేస్తా. వస్తాడా అడుగు, రేపు పొద్దున ఫోన్ చేయి, ఇట్లా గడ్డం ఇట్లా నీకు ఒకటి సవాలు విసిరిండు. అలా వస్తావా, నేను ఆయనను తీసుకొస్తాను, అమ్మవారి మీద ఒట్టి వేసుకొని చెప్పగలుగుతాడా? ప్రతిదానికి అదే అయిపోయింది కదా. మరి దీనికి పోదాం నాడు మన బేగం బజార్కు అమ్మవారి గుడికి ఒక 10 నిమిషాలలో పోవచ్చు. ఆయన మంచిగా ఏది స్నానం చేసి నేను కూడా మంచిగా స్నానం చేసుకుని ఇద్దరం వచ్చి అమ్మవారి బొట్టు పెట్టుకొని ఆడనే ప్రమాణం చేస్తాం, ఆయన అవినీతి చేయలేదని నేను చేసిండని. దానికి సయ్యా, నా సవాల్కు ఓకేనా? టెలికాస్ట్ అయిన తర్వాత చూడాలి మరి ఆయన ఏమైనా స్పందిస్తాడా. ఆ స్పందన గురించి ఏమంటాడు, మేము మారదే తోసుకు కథం కడతాం అంటాడు. నేను చెప్పిన కదా, ఇప్పుడు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే చంపుతారా అండి? ఉడాదేతు అంటారా, దేక్లేతు అంటారా, వాని మీద కుట్రలు చేస్తారా, కుతంత్రాలు చేస్తారా? బట్టేబాజీ పనులు. నేను ఇట్లనే అంటున్నా అని చెప్పి మనది హోటల్ ఉంటుంది, మనం ఎప్పుడు అన్ని హోటళ్ళు నా హోటల్ ఉంటే లీజ్కి ఇచ్చినాం. ఆ హోటల్ బిల్డింగ్లో ఏదో జరిగితే తెలిసింది ఇది గడ్డంది హోటల్ అని 15 మంది రిపోర్టర్లను పంపించండి, ఆల్ ఛానల్ను పోయి ఎట్లకైనా లోపల అయిపోయి మొత్తం పేపర్లలో అయిపోయి రాపిరి ఎలక్ట్రానిక్ మీడియాలో చూపెట్టుర్రి అని. ఏంది కథ? నాకేం సంబంధం? నేనెవరిని? బిల్డింగ్ ఉంటాయి, ఇప్పుడు ఈ బిల్డింగ్లో మీరు కూడా మీ ఓన్ బిల్డింగ్ అనుకుంటా, ఈ ఓన్ బిల్డింగ్లో ఏదో రెంట్కి ఇస్తారు, మీదే ఎవడో ఏమో చేసిండు, నాకేం ఓనర్కేం సంబంధం? పోయిండు 15 మంది ఛానళ్ళను పంపిస్తే 15 మందిలో 14 మందిలు అస్సలు కన్విన్స్ కాలే. ఒకటి ఇలా బీజేపీ ఛానల్, ఆ ఛానల్ పేరు కూడా చెప్పొద్దు, వాడు ఏదో వేసిండు నా మీద, వేయంగానే ఇవాళకి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అని చెప్పిన నిన్ను, నాకు 5 కోట్లు ఇవ్వాలి, క్షమాపణ కోరతలేదు నేను. 5 కోట్లు నా ఖాతాలో పడాలి బిడ్డ ఆ ఛానల్ది. అప్పటి వరకు ఎందుకంటే చట్టం చదువుకున్నోని, తెలుసుకున్నోని, ఎట్లా పోవాలనో నాకు అవగాహన ఉన్నోని, నువ్వు నన్ను డ్యామేజ్ చేసిన 5 కోట్లు నా ఖాతాలో పడడానికి నీకు అంటే ఆ ఛానలే అమ్ముకున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పరువు నష్టం దావా వాడు ఛానల్ అమ్ముకున్నాడు. అది మీ పేరు కూడా చెప్తా, రాజ్ టీవీ. వాడు అమ్ముకున్నాడు.
ఇప్పుడు మంచిగా ఛానల్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్ నడిపిస్తారు, వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. వాడు నా మీద ఏదో రాయవేయండి, ఈయనకి తొత్తుగా ఇరుక్కున్నాడు, అమ్ముకున్నాడు, రోడ్డు మీద వచ్చిండు. వీళ్ళకు దందలు అయిపోయినాయి. ఎందుకంటే న్యాయం చెప్పడానికే కదా ఛానళ్ళు ఉన్నాయి. అవినీతి ఎక్కడుందో అలా అరికట్టాలి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఇట్లా ఉన్నది చాలా ఉన్నాయి.